రాష్ట్రంలో పరిస్థితులన్నీ ఇప్పటికే చక్కబడ్డాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ బాగా అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ అన్నారు. షిర్డీలో కమ్మవారి సేవా సదన్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు కమ్మ ప్రముఖులు హాజరయ్యారు. షిర్డీలో నిర్మించబోయే భవనానికి ఎన్టీఆర్ భవన్ అని నామకరణం చేయాలని, అందుకోసం రాష్ట్ర సమాఖ్య తరపున సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. సమాజం మొత్తం మెచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ మన సంఘాలు కుల సంఘాల్లో కాకుండా సేవా సంఘాలలాగా మంచి గుర్తింపు పొందాయని ఏపీ రాష్ట్ర సమాఖ్య కార్యదర్శి బెజవాడ వెంకట్రావు అన్నారు. శ్రీశైలంలో కమ్మ సత్రం అనాది కాలం నుంచి గొప్పగా సేవలు అందిస్తుందని, తిరుపతిలో కూడా మంచి స్థలాన్ని సేకరించారని, త్వరలో భూమి పూజ ఉంటుందని సంఘం సభ్యులు చెప్పారు. రామారావు రాజకీయాల్లో వచ్చిన తర్వాతే రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ కొసరాజు గోపాలకృష్ణ, బెజవాడ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ గారపాటి రామకృష్ణ, ప్రెసిడెంట్ వల్లూరి వెంకట్రావు, ప్రముఖ రియల్ ఎస్టేట్ అండ్ బొబ్బా డ్రైవిన్ అధినేత బొబ్బా రాజశేఖర్ చౌదరి, వరంగల్ హరిబాబు, విజయవాడ గోపాలకృష్ణ, మాజీ మంత్రి సి రామచంద్రయ్య, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పాటూరి నాగభూషణం, బీఆర్కే న్యూస్ అడ్వైజర్ యానాల మురళి, ఎలమంచిలి కాశీప్రసాద్తో పాటు పలువురు కమ్మ ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం యానాల మురళి దంపతులతో పాటు బొబ్బా రాజశేఖర్ చౌదరి, ఇతర ప్రముఖులు షిర్డీ సాయిబాబాను దర్శించుకున్నారు.